ఒకప్పటి మాట. రాము ఏదో పని మీద పట్టణానికి వెళ్తున్నాడు. అప్పుడే ఎవరూ లేని స్థలంలో అనుకోకుండా కారు ఆగిపోతుంది. ఓఫో, ఈ కార్కి ఏమైంది? అనుకోకుండా ఎందుకు ఆగిపోయింది? ముందు ఇంజన్లోనే ఏదో ప్రాబ్లం అయి ఉంటుందనుకుంటా. అంతలోనే పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రగా ఉన్న కళ్ళు కలిగిన ఒక దెయ్యం అక్కడికి వస్తుంది. అరే వా, ఈరోజు ఇంకో వేట. ఈరోజైతే మజానే వస్తోంది. అయినా గాని నాకు చాలా రోజులయ్యింది మానవుని శరీరం తినక. ఈరోజైతే నేను కడుపు నిండా తింటాను. నేను ఇప్పుడు తొందరగా పెట్రోల్ దొంగతనం చేస్తాను. ఇక మెల్లిగా రామన్ కారులోని పెట్రోల్ ట్యాంకులో నుంచి పెట్రోల్ తీసుకుంటుంది. ఇక రామన్కి తెలిసేలోపే చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామన్ కారు బాగు చేసుకుని కారులో కూర్చొని బయలుదేరతాడు. రామన్ ఇంకా పట్టణానికి వెళ్ళనేలేదు. బాగా చీకటి అయిపోతుంది. ఇక వాతావరణం కూడా మారిపోతుంది. పెద్ద పెద్దగా వర్షం పడుతుంది. ఇంకా ఉరుములు మెరుపులు కూడా వస్తూ ఉంటాయి. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే ఈరోజైతే వాతావరణం అస్సలు బాలేదు అనిపిస్తోంది. వర్షం ఇప్పట్లో తగ్గేలా అనిపించట్లేదు. ఊఫ్, ఇక నా వల్ల కాదు. తొందరగా పట్టణానికి వెళ్ళాలి. అప్పుడే రామన్ చూపు కారులోని ఫ్యూయల్ మీటర్ వైపు వెళ్తుంది. అర్రే, ఈ పెట్రోల్ కూడా ఇప్పుడే అయిపోవాలా? ఇప్పుడు నేను పెట్రోల్ ఎక్కడి నుంచి తెస్తాను? ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదు. అతను తన కారులో ముందుకు బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకేసారి వెలుగు కనిపిస్తుంది. అర్రే, ఈ రోడ్డు పక్కన ఏంటి ఆ వెలుగు? సరే, వెళ్ళి చూస్తాను. ఎవరికి తెలుసు, ఏదైనా సహాయం దొరకొచ్చేమో. రామన్ ముందు వెలుగున్న వైపుకు సాగుతాడు. వెలుగు దగ్గరకు వెళ్ళగానే, అరే వా, ఎంత అదృష్టవంతుణ్ణి నేను! నాకు ఇక్కడే పెట్రోల్ బంక్ దొరికిపోయింది. నేను ఇక తొందరగా పెట్రోల్ నింపుకోవాలి. ఇప్పటికే నేను చాలా లేట్ అయిపోయాను. అతను పెట్రోల్ బంక్ లోపలికి వెళ్తాడు. అర్రే, ఇది పెట్రోల్ బంకా లేకపోతే ఏదైనా శ్మశానమా? అలా అని గట్టి గట్టిగా పిలుస్తాడు. హలో, ఎవరైనా వింటున్నారా నా అరుపుని? లేదా ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా? హలో. అప్పుడే ఒక వ్యక్తి లోపల నుంచి బయటికి వస్తాడు. ఎందుకు అరుస్తున్నావన్నా? చెప్పు, ఏం పనుందో? అరిచి అరిచి నా చెవులు గింగుర్లు ఎక్కుతున్నాయి. వామ్మో, ఈ మనిషి చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాడు. అతని ముఖం చూడడానికి భయంకరంగా ఉంటుంది. నాకు పెట్రోల్ కావాలి. ఇక్కడ దొరుకుతుందా ఏంటి? ఎందుకు దొరకదు? చెప్పు, ఎంతది నింపాలి? 500ది పోసేయండి. సరే సరే, ముందు నువ్వు డబ్బులు ఇవ్వు. తీసుకో డబ్బులు. ఇక తొందరగా పెట్రోల్ నింపు, నాకు లేట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు అనుకోకుండా ఉరుముతుంది. నాకు అనిపించట్లేదు ఈ వాతావరణం త్వరగా మారుతుందని. రామన్ అతన్ని అడుగుతాడు. సరే అన్నా, ఇది చెప్పు, ఇక్కడ ఏదైనా టెలిఫోన్ ఉందా? నేను ఒకరికి ఫోన్ చేసుకోవాలి. ఇంకా నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. ఆ రూమ్లో టెలిఫోన్ ఉంది, వెళ్ళి కాల్ చేసుకోవచ్చు. రామన్ కాల్ చేసుకోవడానికి కారులో నుంచి దిగి ఆ రూము వైపు వెళ్తాడు. రామన్కి ఫోన్ కలవదు. తిరిగొస్తాడు. మళ్ళీ అతన్ని అడుగుతాడు. ఓ అన్నా, పెట్రోల్ నింపలేదా ఇంకా? నాకు ఆలస్యం అవుతుంది. నేను పెట్రోల్ నింపాను. ఇంకా రామన్ కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది దూరం వెళ్ళగానే సడన్ గా మళ్ళీ రామన్ కార్ ఆగిపోతుంది. అరే, ఈ కార్కి ఇంతకీ ఏం జరిగింది? ఊరికే ఎందుకు ఆగిపోతుంది అనుకుంటూ కార్ ఫ్యూయల్ మీటర్ వైపు చూశాడు. అరే, ఇదేంటి? అతను నన్ను పిచ్చోడిని చేశాడు. నాతో డబ్బులు కూడా తీసుకున్నాడు, కానీ పెట్రోల్ నింపలేదు. మళ్ళీ వెంటనే గట్టి గట్టిగా ఉరుముతోంది. ఇంకా ఎవరో నవ్వుతున్నట్లు చప్పుడు వినిపిస్తోంది.
అరే ఇదేంటి, ఇక్కడ ఎలాంటి చప్పుడు లేదు, నా భ్రమ అనుకుంటా. అప్పుడే అదే పెట్రోల్ అతను కారు ముందు వచ్చి నిలబడిపోతాడు. రామన్ అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు నువ్వు ఇక్కడ ఎలా? నువ్వైతే పెట్రోల్ పంపు దగ్గర ఉన్నావు కదా, ఇక్కడ ఎలా? అప్పుడే అతను తన రూపాన్ని మార్చుకుంటాడు. ఆరని పొడవాటి జుట్టు, పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి. రామన్ తన మారుతున్న రూపాన్ని చూసి, ఇదేంటి, నీ రూపం మొత్తం ఒక దయ్యంలా అనిపిస్తుంది. నువ్వు ఏదైనా దయ్యానివా? మరి అతను ఎగురుకుంటూ రామన్ కారు పైన అతుక్కుంటాడు. అప్పుడు కేవలం అతను నవ్వుతూ ఉంటాడు. రామన్ భయంతో కారులో నుంచి దిగి పరిగెత్తుతాడు. పరుగెడుతూ తనకి ఒక ఇల్లు కనిపిస్తుంది. రామన్ తలుపు వద్దకు వెళ్లి తలుపుని కొడుతుంటారు. ఎవరైనా ఉన్నారా ఈ ఇంట్లో? నన్ను కాపాడండి ఈ దయ్యం నుండి. ఆ ఇల్లు ఒక తాంత్రికునిది. తాంత్రికుడు తలుపు తీస్తాడు. ఏమైంది భక్తా, నువ్వెందుకు ఇంత భయపడి ఉన్నావు? బాబా నన్ను రక్షించు, నా వెంబడి ఒక దయ్యం పడింది. ఏంటి దయ్యమా? రా, తొందరగా లోపలికి రా. ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు. తాంత్రికుడు దెయ్యాన్ని తన ఆధీనంలోనికి తీసుకురావడానికి పిలుస్తూ ఉంటాడు. ఓం భీం ఖీం చూముంధై నమః, ఓం భట్ స్వాహా. ఎవరైతే ఇతని వెంబడి పడ్డారో నా ముందుకు రా. ఓం భట్ స్వాహా. అరే ఇది ఏంటి? ఏం జరుగుతుంది? నాకు నేనే ఎక్కడికి లాగుతున్నాను? అరే ఏమైంది? ఇక మళ్ళీ అక్కడ లాగుతూ తాంత్రికుడు ద్వారా చేసిన గోళంలోకి వెళ్లి నిల్చుంటాడు. ఎవరు నన్ను ఇక్కడికి పిలిచారు? ఎవరు వాళ్ళు? నా ముందుకు రండి, ఇక నిన్ను వదిలేది లేదు. నోరు మూసుకోనువో, నిన్ను ఇక్కడికి నేను తీసుకువచ్చాను. చెప్పు, ఎవరు నువ్వు? ఇతని వెంబడి ఎందుకు పడుతున్నావు? నడు, చెప్పు. లేదు, నేను అంతా చెప్తాను. ఆగు, నేను ముందు ఒక పెట్రోల్ దొంగని. నేను ప్రజల బండిలోంచి పెట్రోల్ దొంగిలించేవాడిని. నేను దాన్ని ఆ ఊర్లో మంచి రేటుకు అమ్ముతుండేవాడిని. అలాగే రోజులాగే ఒక బండిలోంచి పెట్రోల్ తీస్తుంటే అప్పుడే నన్ను చుట్టుపక్కల ఉన్న జనం నన్ను పట్టుకున్నారు. వాళ్ళు నన్ను కొట్టడం మొదలు పెట్టారు. నేను వాళ్ళని చాలా బ్రతిమలాడాను, నన్ను కొట్టకండి, నన్ను వదిలేయండి అని. కానీ వాళ్ళు నేను దొంగిలించిన పెట్రోల్తోనే నన్ను తగలబెట్టేశారు. నేను తల్లడిల్లుతూ చనిపోయాను. ఇక నేను అప్పుడు దయ్యంగా మారితే అందరిపై పగ తీర్చుకోవడానికి ఇలా చెయ్యడం మొదలు పెట్టాను. ఎవరైనా ఈ దారి గుండా వెళ్తారో నేను వాళ్ళ బండి పాడు చేస్తాను. ఇక మెల్లిగా వాళ్ళ పెట్రోల్ దొంగిలిస్తాను. ఇక ముందుకు వెళ్ళి మనిషిని చంపేస్తాను. నీకైతే బుద్ధి చెప్పాల్సిందే. నువ్వు చాలా మంది నిర్దోషులను చంపేశావు. ఇప్పుడు నేను నిన్ను నాశనం చేస్తాను. వద్దు, నువ్వు అలా చెయ్యలేవు. నువ్వు అలా చెయ్యలేవు. కాదో, నీకైతే నీ పాపక్రియలకు కర్మని అనుభవించాల్సిందే. ఇక అలా చెప్పి తాంత్రికుడు కాస్త బూడిదను చేతిలోకి తీసుకుంటాడు. ఇక ఏవో మంత్రాలు చదివి దెయ్యం పైన జల్లుతాడు. వద్దు. ఇక ఆ దెయ్యం వద్దు అని అరుచుకుంటూ